హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సోషల్ మీడియా నందు వేడెక్కిస్తున్న అద్భుతమైన న్యూస్ ఇప్పుడే తెలిసింది నాకు. అది మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. అద్భుతమైన విషయం ఏంటంటే, మన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఒక చాలా తెలుగు సినిమా పరిశ్రమకి, అసలు ఇండియన్ సినిమా పరిశ్రమకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక అద్భుతమైన వ్యక్తి బయోపిక్లో నటించబోతున్న వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేదనుకుంటున్నారా? ఎవరో కాదు, ఆయన మన భారతదేశానికి తెలుగు చలనచిత్రానికి కానీ, భారతదేశ చలనచిత్ర పరిశ్రమ కానీ, మన సినిమా పరిశ్రమని మన ఇండియాకి తీసుకొచ్చిన ఆయన బయోపిక్లో మన ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సృష్టికర్త అయిన దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన పూర్తి పేరు దుండిరాజు గోవిందస్వామి. ఈయన మహారాష్ట్రలో నాసిక్లో 1970లో పుట్టాడు, 1944 చనిపోయాడు. ఈయన ఉన్న మహారాష్ట్రలో జన్మించి మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకుని బతికి ఆయన ఒకసారి మన ఇండియాలో రిలీజ్ అవుతున్న ఫారెన్ సినిమాల మీద ఆయన దృష్టి పడింది. ఆ సినిమాకు వెళ్ళి చూసి, ఇలా మనం ఎందుకు మన ఇండియన్ ఎక్విప్మెంట్తో సినిమా చేయకూడదని ఒక ఆలోచన ఆయనకు కలిగింది. దాని ద్వారా అది తెలుసుకోవడానికి ఆయన ఇతర దేశాలు వెళ్ళి, అమెరికా, లండను ఇట్లా పర్యటించి, అన్ని దేశాలు పర్యటించి అక్కడ సినిమా పరిశ్రమలో ఎలా జరుగుతుంది, సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా తీస్తున్నారు, ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఈ సినిమాని ఎలా తీస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఎలా రిలీజ్ చేస్తున్నారు అన్నీ తెలుసుకొని వచ్చి మన ఇండియా వచ్చి ఇండియన్ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ కాకుండా ఫారెన్ ఎక్విప్మెంట్ కాదు, ఓన్లీ ఇండియాలో దొరికే ఎక్విప్మెంట్తో ఒక సినిమా తీశాడు. అప్పుడు ఆయన సినిమా తీయడానికి ఎవరు ముందుకు రాలా. ఆయనకు ఉన్న పొలాలు, ఆస్తులన్నీ అమ్మేసి మొత్తం పెట్టి ఓ సినిమా తీశాడు. ఆ సినిమా పేరే రాజా హరిశ్చంద్ర. 1913లో ఇది రిలీజ్ అయింది. 1913లో ఇది రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్ని సాధించింది. కాకపోతే ఇది మూకీ సినిమా అనమాట. డైలాగులు ఏముండవు, మామూలుగా ఉంటుంది. ఈ మూకీ సినిమానే ఆయన డైరెక్షన్ చేశాడు. అలాగే ఈయన మొత్తం 94 సినిమాలు డైరెక్షన్ చేశాడు. అయితే ఈ 94 సినిమాలకి ప్రొడ్యూసర్లు ఏమీ లేడు. మొత్తం ఆయనే ప్రొడ్యూసరు, ఆయన డిస్ట్రిబ్యూటర్, మొత్తం ఆయనే చేశాడు. అందుకని మన భారతదేశానికి తొలిసారి సినిమాని పరిచయం చేసిన ఆయన కాబట్టి ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అని అద్భుతమైన పురస్కారం తయారైంది. ఆ అద్భుతమైన పురస్కారం మన ఇప్పటికీ వచ్చిన వాళ్ళు చాలామంది ప్రముఖ నటులు, అక్కినేని నాగేశ్వరరావు కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన బయోపిక్లో ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు నటించబోతున్నారని సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ అవుతుంది న్యూస్. ఈ న్యూస్ నిజమైతే మన ఎన్టీఆర్ అమ్మలకి ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ సినిమాని తీస్తుంది ఎవరో కాదు, ఎస్ఎస్ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ అండ్ వరుణ్ గుప్తా అనే ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ సినిమాని నితిన్ కొక్కర్ అనే బాలీవుడ్ డైరెక్టర్ చేత ఈ డైరెక్షన్లో ఈ సినిమాని ప్రారంభించబోతున్నాను ఒక వార్త చక్కర్లో కొడుతుంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ అమ్మలకి ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేది ఉంది. ఎందుకంటే ఒక మహానుభావుడు, ఒక లెజెండ్, భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి ఒక అద్భుతాన్ని తెలుగు సినిమా, అసలు సినిమానే అనే పరిచయం చేసిన వ్యక్తి జీవితాన్ని అనుసరించి ఆ జీవితం సంబంధించిన మామూలుగా బయోపిక్లో ఎన్టీఆర్ నటించడం, ఎన్టీఆర్కి జీవితంలో అద్భుతమైన మైలురాయి నిలవబోతుంది సినిమా. ఇది నిజమయ్యి ఈ సినిమా రూపుదాలిస్తే ఇంతకన్నా సంతోషకరమైన విషయం మనం తారక అభిమానులుగా మనకు ఎంతకన్నా మించిన అద్భుతమైన విషయం వేరే విధంగా ఉండదని నేను భావిస్తున్నాను. అలాగే మీరు కూడా ఇది జరగాలని, ఇది కలగా మిగిలిపోకూడదని, ఇది నిజం అవ్వాలని మరీ కోరుకుంటానని మన తారక అభిమానులందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఆయన మన దేశానికి చేసిన సేవలకు గాను మన దేశం కూడా గర్వించదగ్గ ఇది చేశాను ఆయన. అట్లాంటి ఆయన బయోపిక్లో ఇంచుమించుగా పోలికలు కూడా మన తారకానికి దగ్గరగానే ఉంటాయి. మా తమ్ముల మీద మీరు ఆయన ఫోటో చూడబోతున్నారు. అసలు దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఆయన అసలు పేరు దుండిరాజు గోవిందస్వామి ఫాల్కే. అసలు ఎవరు అనేది మన తమ్ముల మీద మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఒక పక్క ఎన్టీఆర్, ఒక పక్క తారక. ఆ దాదాసాహెబ్ ఫాల్కే కానీ మీరు కూడా చూసి ఆ సినిమా నిజం అవ్వాలని ప్రతి ఒక్క ఎన్టీఆర్ అమ్మని కోరుకుంటున్నాను. ఇది నిజమైతే మన ఎన్టీఆర్ అమ్మలకి ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.